ముందుగా విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుల వారికి, హనుమకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన వేమినేని వంశీ కిరణ్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకి అసలైన రామాయణం, ఈ సీతాయనాన్ని అందించిన డీనా మెరియన్ గారికి వేల 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. గత వారం మనం శాంత రాముల వారి చెల్లెల గురించి చెప్పుకున్నాం. ఆవిడ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయాక ఊర్మిళ వస్తుంది. అప్పుడే తర్వాత చంద్రిక కూడా వస్తుంది. అంటే పంచవటి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించినప్పుడు, మాత మొక్కల కోసం వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీని చూసి ఓదారుస్తుంది కదా ఆవిడ. అంటే మాతను చూడటానికి ఆ పంచవటి నుంచి వస్తుంది అనమాట. చాలా రోజులు అమ్మతోటే ఉంటుంది. అయితే ఆవిడ లోపల ఒక సంశయం ఉంటుంది. అది గ్రహించేస్తది. అమ్మ ముందు ఏం దాచగలం? అప్పుడు అడుగుతుందనమాట. ఏంటో చెప్పు అని. అడిగినప్పుడు, మీరు శ్రీరాముడితోటి విడిపోవటం అనేది నాకు విచారాన్ని కలిగిస్తుంది మాత. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడని అనుకుంటున్నారు. మీరేమో స్వచ్ఛతకి, అలానే మంచితనానికి మూలమైన మీరు ఎందుకు కష్టాలు పడాలి? ఈ కష్టాలు మీరెందుకు పడాలమ్మా? మీరు పడాల్సిన పని లేదు కదా అని చెప్పి అడుగుతుందన్నమాట. అయితే సోమగా సీతామాత కూడా ఏంటంటే మొదటిసారిగానే ఫస్ట్ టైమ్ అలా విన్నారనమాట. ఇలా అనుకుంటున్నారు అనే వర్డ్ ఆమె నోటి నుంచి వినటం. అయితే సోమ దిగ్భ్రాంతి చెందుద్దనమాట. మాతేమో నిరాకారంగా ఉంటుంది. అంటే ఏ భావం లేకుండా ఉంటది. సోమ తనేదో అడగబోతది. మాత ఏంటంటే వారించి, "నువ్వు మౌనంగా ఉండని" చెప్పి, చంద్రిక ఈ ఏర్పాటనేది మాకు లేదు. మేమిద్దరము కూడా ఒక్కటే. సీత ఎక్కడుంటే రాముడు అక్కడ ఉంటాడు. రాముడు ఎక్కడుంటే సీత అక్కడే ఉంటుంది. అయితే మేమిద్దరం పక్కపక్కన ఉన్నట్లుగా ఏర్పాటనేది మా హృదయాల్లో లేదు. మేమిద్దరము ఒకటే. అయితే మేము మనసు వేరుగా ఉన్నామని ప్రపంచానికి చూడటం కోసమే చూపించాలి కాబట్టి, అంటే ఇక్కడేంటంటే అత్యున్నతమైన ఆ పరబ్రహ్మం నుంచి మేము విడిపడలేదు. చూడండి, మనం అందరం కూడా మనం ఒక సోల్. ఈ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సృష్టికర్త అయిన ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త నుంచి వచ్చి విడిపడ్డ వాళ్ళం. ఇప్పుడు ఎంతో మంది ఆ ఆత్మను దర్శించిన వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? వేరు. అంటే నేను వేరు, లేదా ఈ వ్యక్తి వేరు, లేదా ఈ చెట్టు వేరు, ఈ పుట్ట వేరు. వాళ్ళ దృష్టిలో మొత్తం కూడా పరబ్రహ్మమే, అంతా బ్రహ్మమే. సార్ ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు. అది నాకు అంటే తన కర్మ తీర్చుకోవటం కోసం జన్మించినప్పుడు పాచి అన్నం పెట్టిన అతన్ని ఎలా చూసినా కానీ అంతా బ్రహ్మమే అంటాడు. పాచన్నం తింటూ కూడా ఇది బ్రహ్మమే అంటాడు. చంపడానికి తీసుకెళ్ళినా కానీ కత్తి బ్రహ్మమే, చంపేవాడు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అంటే మొత్తాన్ని కూడా ఆ బ్రహ్మంలో చూడటం అనేది ఇక్కడ అనుకోవచ్చు. ఒకసారి రమణుల వారు ఏదో అడుగుతూ ఉంటే, మాకేదన్నా చెప్పండి అంటే, ఓహో! మీరిక్కడ ఉన్నారా? అంటే ఆయన ఏంటి, వాళ్ళు వేరు, తను వేరు అనుకోవట్లేదు. ఓ మీరున్నారా అంటున్నాడు. అంటే ఏంటి అక్కడ, తను వాళ్ళు వేరు వేరుగా లేదు. అంటే మన దృష్టిలో ఈ భూమి మీద మనకేంటంటే మా భార్య, భర్త, పిల్లలు, సంసారం ఈ కంటికి కనిపించేది మన భౌతికంగా చూస్తే అంతా వేరు వేరు. కానీ ఆ ఆత్మస్థితిలో చూస్తే అంతా ఒక్కటే. అంతా బ్రహ్మం అనే చెప్తారు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో విడిపడటం అనేది ఒక వాస్తవం. మరి ఇదంతా కనిపించేది ఏంటంటే వాస్తవమే, అది కనిపిస్తుంది కాబట్టి. అంటే మేమే గనక విడిపోతే మానవాళి నాశనం అయిపోతుంది.
అంటే రాముల వారు, సీతామాత విడిపోయారనుకోండి, ఈ ప్రపంచం అనేది అసలు ఏమీ ఉండదు. మానవాళి మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అంటే పతనం ప్రారంభం అయిపోతది. ఇంకేమీ మిగలదు. అట్లాగా మాట్లాడే వాళ్ళకి రాముడు తెలీదు. రాముడు అనుసరించే ధర్మం గనక వీడటం అనేది రాముడు అసంభవం. లేసి మాత్రమైనా సరే భార్యను ఎల్లగొట్టినా భర్త ధర్మంలో జీవిస్తున్నట్టు కాదు. మరి ఇదేంటంటావా? ఇదంతా కూడా ప్రేమ సారం. ప్రేమ యొక్క ఆహ్, ఆహ్, హ్మ్, ఆహ్, ఆ విధానం అన్నమాట. ప్రేమ లేకుండా అనేది ధర్మం లేదు. అటువంటి మాటలేవి నువ్వు పట్టించుకోవద్దు చంద్రిక. మనం అసలు ఇలాంటి వాటికి అసలు మనం జవాబు ఇవ్వవలసిన అవసరమే లేదు. అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మనకు కూడా ఇదంతా అర్థం కావాలంటే ఆ ఆత్మస్థితికి చేరితేనే మనకు కూడా ఇది అర్థమవుతుంది. మళ్ళీ మాతేంటంటే సుదూరంగా చూస్తూ, ఆలోచిస్తూ చెప్తుందనమాట. మనుషులు సీత నిస్సహాయ స్థితిలో రావణుడితోటి అపహరించబడింది అని కూడా చెప్పుకుంటారు. అలా మాట్లాడే వాళ్ళకి సీత గురించి తెలీదు. వాస్తవానికి నేను నిస్సహాయరాలిని కాదు. నన్నెవ్వరూ బందీ చేయలేరు. ఏంటంటే అప్పుడు ఆ పంచవటిలో జరిగిందంతా ఎప్పుడు తను కోరుకుంటేనే అది జరిగింది. రావణ దగ్గరికి రాగలిగాడు. ఇప్పుడు మనం కూడా ఎవరో ఏదో అన్నారు. హ్మ్. ఇట్లా మాట్లాడారు. నన్నిట్లా అవమానించారు అనుకుంటాం. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎవరు ఏమన్నా చేయనీయండి. అది మనం లోపలికి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు బాధ కలుగుతుంది. మనం పట్టించుకోలేదనుకోండి, ఏమన్నా అవుతదా మనకి? ఏమి అవ్వదు. అంటే ఆ మాత చెప్తున్నది కూడా అదేననమాట. ఇక్కడ ఏంటి తను ఇష్టపడి ఎళ్ళింది. అలా వెళ్ళకపోతే రావణునిలో ఉన్న ఆ రాక్షసత్వము రావణుడు విముక్తి అవ్వలేడు. అట్లానే ఈ ప్రపంచం అంతా కూడా అతను చేసే పనుల వల్ల ఒక వైపు కోరల్లోకి ఎళ్ళిపోతది. కాబట్టి తను ఇష్టపూర్వకంగానే ఎళ్ళింది అక్కడ. కానీ తెలియకుండా ఏమన్నాడు రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా మనకు కూడా తెలిసిందది. ఈ ఈ డీనా మెరీన్ గారి పుణ్యాన, ఈ పత్రిజీ గారి పుణ్యాన మనకేంటి ఇక్కడ ఈ విషయం తెలుసుకునే అవకాశం మనకొచ్చిందిప్పుడు. అంటే సీతామాత ఒప్పుకున్న తర్వాతే తను రావణుడు రాగలిగాడు. అలాగే మనకి ఏ విషయమైనా మనం లోపలికి మనం అనుమతిస్తేనే మన లోపలికొస్తుంది. ఈ విషయం నాకు కూడా అర్థమైంది. ఒకసారి ఎవరో ఏదో అన్నారు. ఆహ్, మా అమ్మాయే. "నీ జడ చాలా బావుంది." వీళ్ళన్నారు, "అక్కడి నుంచి నా జుట్టు ఊడిపోతుందంటుంది." నాకక్కడ అర్థమైంది ఆ విషయం. అంటే ఆ విషయం దగ్గర బాగా అర్థమైంది. అంటే ఆళ్ళన్న మాటలనే తను తీసుకుంది. తీసుకోవటం వల్ల ఏమైంది, అదే అక్కడ వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. నాకెందుకు అని మనం దాన్ని అవాయిడ్ చేయగలిగితే, అది మనలోకి రాకుండా అడ్డుకట్టేస్తే అసలు ఏది కూడా మనకి ప్రాబ్లమ్ అవ్వదు. ఇది చాలా సాధన ద్వారా మనం ఎప్పుడు ఎరుకలో ఉండటం వల్ల ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ, సరే వాళ్ళ స్థితి అది. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఒకవేళ అనుకోనివ్వు. నాకేంటంట అనుకున్నావంటే మనకి ఏమీ కాదు. అయితే అప్పుడు వాళ్ళు చేసిందది సరి అయిన మార్గమే. ఎందుకంటే, ఈ విషయాలు అంటే వాళ్ళు చేసింది ఏంటి? ఎందుకలా చేశారనేది అర్థం జేసుకోవాలన్నా, ఎంతో సాధనా సంపత్తి ఉన్న ఋషులకు కూడా అర్థం కాదు. మేమేం జేశాము అని జెప్పి మాకు చెప్తుంది. అంతే గదా! ఈనాటి వరకు కూడా అసలింకా ఏమేమి విషయాలున్నాయో కూడా మనం ఓహ్! చెప్పలేము. ఇప్పుడు పత్రిజీ గారొచ్చారు. పత్రిజీ గారు ధ్యానం చెప్పెళ్లారు. ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన కుటుంబానికా చేసిందంతా కాదు కదా! జగత్తంతా ధ్యానమయం కావాలి. ఆ! అలానే శాకాహార జగత్తు గావాలన్నారు. ఒక రాష్ట్రమా? తను ఉండే ఊరా? ఇవంతా కాదు కదా! ఆ ప్రణాళికలనేవి ఎంతో ఉన్నతంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా అంత ఉన్నతంగా ఉంటాయన్నమాట. అంటే మన కంటికి కనిపించేవివి. కంటికి కనిపించనివి ఇంకా ఎన్నో విషయాలుంటాయన్నమాట. అంటే ఎంత సాధనా సంపత్తి ఉన్నా కూడా
అది మొత్తం తెలుసుకోవాలంటే ఏంటి? మనం ఏం చేయాలి? ఆళ్ళున్న స్థాయికి మనం ఎదగగలిగితే, మన చైతన్యం అంత వృద్ధయితేనే అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇదంతా విన్నాక చంద్రికలో ఉన్న ఆరాటం అంతా కూడా తగ్గిపోయి, తను చాలా ప్రశాంతంగా అయిపోతదనమాట. మా అంటే నా మనసులో ఉన్న అంతిమ భారాన్ని మీరు దింపేశారు. దాన్ని తీసేశారు నాకు అని జెప్పి హ్మ్. అనంగలోనే చంద్రికని హత్తుకుంటదనమాట. ఇంక వెళ్ళు భర్తతో సమాజంలో వెలివేయబడిన ఒక స్త్రీ ఎలా జీవించగలగటం అంటే అది చూపించాలి. ఉదాహరణగా నువ్వుండాలి. అంటే ఇప్పుడు ఏమనుకుంటాం అంతా అయిపోయింది. ఇంక నా జీవితం ఏంటి? మనకన్నీ వచ్చేస్తాయి. కానీ అలా కాదు. నువ్వు ధైర్యంగా నిలబడి ఆ ధర్మ మార్గంలో జీవించి, అలా అలా ఉన్న ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఆదర్శప్రాయంగా అవ్వాలి. మళ్ళీ నువ్వు అతన్ని అంటే తన భర్త శూర్పణఖ మాయలో పడి ఆవిడ మోసం చేసి ఎళ్ళిపోయాక తట్టుకోలేక చనిపోతాడు గదా! అదే ఒక బిడ్డ రూపంలో మళ్ళీ తన దగ్గరకొస్తదని జెప్పారు. అంటే పునర్జన్మలు కూడా ఉన్నాయనే విషయం గూడా మనం ఇక్కడ రూఢి అవుతుంది. అతన్ని ధర్మ మార్గంలో నువ్వు తీసుకొచ్చావనుకో, అప్పుడు అతను కూడా ఇంకెప్పుడు కూడా అంటే తను ఇంకా ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ పాఠం నేర్చుకొని ఇంకే స్త్రీని కూడా తన జీవితంలో నుంచి వెళ్ళగొట్టు. ఈమెను అలాగే వదిలేసాడు గదా! భార్యని. వేరే పరాయి స్త్రీ ఈ మోహంలో పడిపోయి. ఇంకెప్పుడు గూడా అతను చేయడు. ఎందుకు? ఆ పశ్చాత్తాపంతోటే అతను బా అంటే వేరే వాళ్ళ మాయలో పడిపోయి కట్టుకున్న భార్యని, తనని నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేసి ఎళ్ళిపోయాడు కదా! ఇంకె ఆ పశ్చాత్తాపంతోటే అతను చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత జన్మ తీసుకున్నాక అప్పుడేమనుకుంటాం ప్రాణం పోయేటప్పుడు మనం ఒక తప్పు చేశామనుకో, ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు. అసలు నేను ఇలాగ ఉండకూడదు అని మనం అనుకోని ప్రాణాలు వదిలేసినప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక అదే అవేర్‌నెస్ మన లోపల ఉండిపోతది. మన ఆత్మలో రికార్డ్ అయిపోతుంది. అలాగా అతను మంచి దారిలో ఉంటాడు. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నాము రాముడు, నేను అని జెప్పి ఆమె చంద్రికని తను తన సాధనకి తను ఎళ్ళిపోతుందింక. అయితే ఒకరోజు అలాగే బయట కూర్చొని ఈ ఆలోచిస్తూ ఉంటుంది. పానీయం రోజు సాయంకాలం మా అత్త తాగే పానీయం తీసుకొచ్చిస్తది. పిల్లలిద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఆకాశం వంకే తదేకంగా చూస్తుంటది. ఆ మసక వెలుతురులో ఏంటంటే అమ్మ ఏదో ఎదురు చూపు ఆమె ఫేస్‌లో కనిపిస్తదనమాట. దేని గురించి ఆలోచిస్తున్నావు మాత అని అడిగితే మౌనంగా ఉంటదనమాట. పక్కనే కూర్చొని నేనిక్కడ ఉండాలా? వెళ్ళిపోవాలా? అంటే అమ్మ తదేకంగా అలా చూస్తూ ఉంటదనమాట. అని సంశయంతోటి ఉన్నప్పుడు చిన్నగా మాట మాట్లాడుతుంటుంది. నే నా మనసంతా కూడా ఆయన మీదుంది. అంటే వినిపించినట్లు ఆ వర్డొస్తదనమాట. చంద్రికతో మాటలాడిన మాటలు యదార్థము. సీత రాముని హృదయంలో ఉంది. రాముడి హృదయంలో సీత ఉంది. అయితే మా మధ్య ఏర్పాటనేదైతే లేదు. అయితే ఇప్పటికి ఈ మానవ లోకంలోకి మేము ఈ ఆనందాలు, అనుభూతులన్నీ కూడా అనుభూతి చెందటానికే వచ్చాము. ఇవి భ్రమలు తప్ప మరేమీ కాకపోయినా ఇదేంటి కొన్ని సార్లు ఇవే నిజం అనిపిస్తాయి. చూడండి మనకి సార్ చెప్తూ ఉంటారు. ఆ లోకంలో నిద్రపోతూ ఈ లోకంలో కలగంటున్నాం. ఈ లోకంలో నిద్రపోయినప్పుడు అంటే మనం బాడీ వెకేట్ చేసినప్పుడు ఆ లోకంలో కళ్ళు తెరుస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇదంతా కల కదా! అదే అక్కడ మేలుకున్నప్పుడు ఆహ్, అక్కడ కల అవుతది. ఇక్కడ నిద్రపోయినప్పుడు. అంటే మాత అంటే ఈ భూమి మీద ఉన్న విశ్వ నియమం ప్రకారము ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఎలా అయితే అందరికీ ఉన్న భావోద్వేగాలు, ఆలోచనలు, మనసు ఇదంతా కూడా పనిచేస్తదనమాట. అంటే భగవంతుడు జన్మ తీసుకొనొచ్చినా కానీ వీటికి లోబడే ఉంటుంది ఈ విశ్వ నియమాలకి. వేరేగా ఎవ్వరూ ఉండరు. అయితే వాటిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆళ్ళెప్పుడూ అదే స్థితిలో ఉంటారు. ఒక్కోసారి మాకు కూడా ఇదే నిజము. అంటే ఈ దేహంలో ఈ ఆలోచనలు, ఈ మనసు కూడా
అనిపిస్తున్నాయి. నిజం కాకపోయినా గాని నిజం అనిపిస్తున్నాయి. ఎందుకంటే భౌతిక సృష్టి అంతా మాయకు లోబడే ఉంది. మాకు మానవ శరీరాలు, మానవ మనసులు, మానవ భావాలు ఉండటం వల్ల కొన్నిసార్లు ఈ ఎదురు చూపొస్తుంది. అందుకే సార్ కూడా ఎప్పుడు శరీరాన్ని కాదు, మనసు కాదు, బుద్ధి కాదు మనకి అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు కదా! దాన్ని ఒక చైతన్యము అని. ఆ చైతన్య స్థితిలోకి వెళ్ళగలగటం అంటే ఈ మాయలో నుంచి తప్పించుకోవటం కష్టమే. అంత సాధన చేస్తున్న ఆహ్, ఆ పరమాత్మే దిగొచ్చి జన్మ తీసుకున్నా గాని ఆ మాయలుంటున్నాయన్నమాట. అయితే ఆయన ఒంటరిగా ఆహ్, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆలోచిస్తారు గదా! అప్పుడు. ఆహ్, అది కనెక్ట్ అయ్యి అమ్మకేంటంటే ఇ ఇక్కడేంటి నాకు పిల్లలున్నారు, ఈ జంతువులు, ఈ చెట్లు, ఈ అడవంతా ఉంది. హ్మ్. నాకు బానే ఉంది. కానీ అక్కడ ఆయనకెన్నో బాధ్యతలు. రాజ్యం మొత్తం పాలన చేయాలి. అన్నీ చూసుకోవాలి కదా! ఆహ్, అట్లా వాటిల్లో ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి అక్కడెవరున్నారు అనంగలోనే సోమ అంటుంది. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, లక్ష్మణుడున్నారు, వాళ్ళ భార్యలున్నారు, మీ సోదరుంది, తల్లిగారున్నారు, ఇంకా రాణులున్నారు. ఆయన్ని చూసుకుంటారు కదమ్మా అనంగలోనే వెంటనే ఆ అమ్మ ఏంటంటే అంటే చూడండి ఒక దానిలోకి ఎళ్ళిపోయిందనమాట. ఒక శూన్యంలోకి. అంటే నిస్పృహలాగా తను దూరంగున్నారు. ఆయన్నెవరు చూసుకుంటారు? ఆ డిప్రెషన్‌లాగా ఎళ్ళిపోయి, ఆ మాట అనగానే వెంటనే తెప్పరిల్లుతదనమాట. అవును కదా! వాళ్ళందరూ ఆ ప్రేమతోటి, వాళ్ళ ప్రేమతోటి, ఆ భక్తి అంతా కూడా రాముని చుట్టూ ముట్టి ఉంది. ఆయన్ని చూసుకుంటారు అని జెప్పి కొంచెం అవుతది. అయినా కానీ ఈ శరీరము రాముడి కోసము, రాముడి శరీరము నా కోసము తపిస్తూనే ఉంటాయి. అంటే ఎదురు చూస్తూనే ఉంటాయి. ఈ మానవ దేహాలకుండేవన్నీ కూడా మాకు కూడా ఉంటాయి కదా! అయితే ఈ శరీరం అనుభూతి చెందిన తర్వాత నేను వాస్తవంలో జీవిస్తాను. అంటే ఈ శరీరానికి ఉండే వాటిని ఓకే. వాస్తవం అంటే ఏంటి? నేను ఆత్మని అనే స్థితి. అంటే తను ఓ ఒక లైట్ ఆ నారాయణ నుంచి వచ్చిందే కదా! నేనొక ఆత్మని అని జెప్పి ఆ వాస్తవంలోకెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కూడా సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఓకే. ఇ ఇవంతా మాయ. ఈ భర్త మాయ, పిల్లలు మాయ, అంతా మాయే. అందరూ ఆత్మలే. అందరూ జన్మ తీసుకొనొచ్చారిక్కడికి. అది తెలుసుకోండి. ఆ స్థితికి రండి అని జెప్తూ ఉంటారు. ఒకసారి నాకు ఏం జరిగిందంటే వంట చేస్తూ ఉన్నాను. వంట చేస్తున్నప్పుడు వేడి తగులుతుంది గదా! ఇక్కడ ఏమైందో తెలీదు. ఈ చిటికెన వేలు దగ్గర మండుతుంది. వేడవుతుందనమాట. చూసుకుంటే ఏమీ లేదు. ఏం కనిపించట్లా నాకు. కానీ ఆ వేడి తగిలినప్పుడల్లా చురుక్కు చురుక్కుమని మంటలేస్తుంది. అప్పుడు ఎందుకో అనుకున్నాను. అవును. నేను దేహాన్ని కాదు కదా! నేను ఆత్మని కదా! ఈ దేహం పని ఈ దేహం జూసుకుంటుంది. నాకెందుకు దీనితోటి అనుకున్నా. వెంటనే అది ఆ వేడి ఇంక లేదు. అది నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక 2, 3 టైమ్స్ కూడా ధ్యానం చేసేటప్పుడు నా ప్లేస్‌లో నేను ఒక లైట్ అంటే మనకి తెలుస్తుంది గదా! బాడీ ఇవన్నీ కూడా మనం డీప్‌గా ఎళ్ళినప్పుడే మనకు అర్థం కాదు కానీ బాడీ ఉన్నట్టు తెలుసు. ఒక్కోసారేమో బాడీ లేకుండా మనమే ఉన్నట్లు అర్థమవుతుంది. నేను ఒక 2, 3 టైమ్స్ ఏంటంటే నా ప్లేస్‌లో లైట్ కనిపిస్తుంది. బాడీ లేదు. ఒక లైట్. ఇలాగా నాకు అనుభవం అయిందనమాట. అంటే ఆ స్థితిలోకి బాహ్యంగా ఉన్నా కూడా రాగలిగితే అది సాధన వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ ఈ కుటీరాలేంటంటే 2 సోమకోటి, మాతకోటి ఉండేది. కొంచెం పిల్లలు పెద్దయినాక సోమ తీసుకొచ్చి పిల్లల్ని పడుకోబెట్టుకునేదనమాట తను. ఎందుకంటే అమ్మ ఎక్కువగా తను తక్కువ నిద్రపోతుంది. ఎక్కువ కూడా టైమంతా ధ్యానంలోనే గడుపుతా ఉంటుందనమాట. పిల్లలకి 6 సంవత్సరాలొచ్చేటప్పటికి వాళ్ళకి పడుకోబోయే ముందు కొంచెం సేపు ధ్యానం చేపించేది. ఆ తర్వాత వాళ్ళకి కథలు చెప్తూ ఉండేది.
ఇది ఋషుల కథలు వింటాం. వాళ్ళిద్దరికీ చాలా ఇష్టమనమాట లవ కుశులకి. ఒకరోజు "మీకేం కథ వినాలనుంది చెప్పండి చెప్తానని" అడిగినప్పుడు, వాళ్ళు అనసూయ మాత, నదీ దేవతది కథలు చెప్పమని. అప్పటికి ఆ స్టోరీ ఎన్నో సార్లు పిల్లలకి చెప్పిందట. అయినా కానీ వాళ్ళు అడగగానే మళ్ళీ మొదలుపెట్టి చెప్తుంది. ఈ అనసూయ మాత ఎవరు? అత్రి మహర్షి యొక్క భార్య. ఒకసారి వీళ్ళు ఆశ్రమానికి అంటే వనవాసం టైంలో ఎళ్తూ వాళ్ళ ఆశ్రమానికెళ్ళి ఈ అక్కడ ఉండటం, కలవటం చెప్తుందనమాట. అయితే వీళ్ళేంటంటే వాళ్ళ గురించి చెప్తూ ఒక అంటే వీళ్ళు తపస్సు చేసుకోవటానికి ఒక ప్లేస్ కావాలి గదా! ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అలా వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఒక నిర్జీర్ణంగా ఉన్న ఒక ప్లేస్ కనిపిస్తది. అంటే అక్కడ చెట్లు ఉండవు. ఎండిపోతూ ఉంటాయి. వాటర్ లేవు. చాలా జంతువులన్నీ కూడా బక్క చిక్కిపోయి ఉంటాయి. అక్కడ ఏమి తిండి లేక కొన్ని వెళ్ళిపోతుంటాయి. కొన్ని వెళ్ళలేక అక్కడే ఉంటాయన్నమాట. మనుషులు అస్సలు లేరు. యాహ్! ఈ సాధనకిది అనువైన చోటు. ఏ అలికిడి, హడావుడి లేకపోవటం బానే ఉంది అనుకుంటారు. కానీ అనసూయ మాతకి అదంతా చాలా బాధ కలిగిస్తదనమాట. అడవిలో వెళ్తూ ఉండంగా ఆహారం లేకపోవటం వల్ల ఒక పులి సిక్కి శల్యమైపోయి ఉంటది. ఆ పంజాతోటేంటి నేలను తవ్వుతుందనమాట. అంటే దాహం తీర్చుకోవాలి గదా! వాటర్ లేదు. ఇంకా ఆమెకి చాలా కరుణ వచ్చేసి, "ఈ అడవికి ఏమైంది?" అని ఆ పులిని అడుగుతుంది. "ఈ అడవి శపించబడిందమ్మా. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వానలు లేవు. ఎంతో అంటే మా ముందు వంశం అంటే తరతరాలు వస్తూ ఉంటాయి గదా! ఇక్కడే మేము జీవనం సాగించాం. ఈ అడవి ఈ ప్లేస్ వదిలి మేము వెళ్ళలేము. మా కోసం మీరు ఏమైనా చెయ్యండి." ఇలా వదిలి వెళ్ళటం భావ్యం గాదు గదా! ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు వాటర్ లేదని ఈ ప్లేస్‌ని వదిలేసి ఎలా వెళ్ళగలము? అది కరెక్ట్ కాదు కదా! అంటే ఈ అరణ్యానికి నీటిని, జీవాన్ని నేను తిరిగి తీసుకొస్తాను అని జెప్పి దానికి మాటిస్తదనమాట. ఇంకా ఆవిడ ఏంటంటే, ఆ రాత్రి ధ్యానంలో కూర్చొని అంతా వెతుక్కుంటూ దివ్యలోకాలకి ఎళ్ళిపోతుంది. అప్పుడు లవుడు అడుగుతున్నాడు. "అమ్మలా దివ్యలోకం అంటే ఎక్కడుంది? మేఘాల పైనున్నదా?" అని జెప్పి. మాత నవ్వి ఆహ్, ఆహ్, ఆ లవుడిని హత్తుకొని ముద్దు పెట్టుకొని, "నీకెన్నో సార్లు వివరించాను కదా! సరే అయితే కళ్ళు మూసుకో" అని జెప్పి వారి హృదయాల మీద చిన్నగా మృదువుగా తట్టి, "ఈ దివ్యలోకం మీ లోపలే ఉంది. అది ఎంత సుందరంగా ఉందో చూడండి." అంటే ఈ భౌతిక నేత్రాలకు కనపడదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు కూడా చాలా చాలా ప్లేసులు చాలా అందంగా కనిపిస్తా ఉంటాయి. ఒకసారి నాకు కలర్స్ అంటుంటే నాకెప్పుడూ కనిపించలేదు. మధ్యాహ్నం భోంచేసి అలా కూర్చున్నప్పుడు నాకు బాగా వైబ్రేషన్ వస్తుంటే అలా కళ్ళు మూసుకు కూర్చున్నా. 2 మినిట్సే. ఆ కలర్స్ కనిపించాయి. ఎంత అన్ అయి ఇక్కడ మనం చూడలేం ఆ కలర్స్‌ని. అంత అందంగా ఒక కలర్‌లో నుంచి ఒక కలరు అలా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అట్లనే కళ్ళు మూసుకొని అమ్మ వాళ్ళకి ఆ దివ్య లోకాల యొక్క సౌందర్యాన్ని చూపిస్తుందన్నమాట. అక్కడ సౌందర్యాన్ని అనసూయ మాత చూసి, ఆ జీవాన్ని చూసి భూమి మీద కూడా దీన్ని తీసుకురావాలి అని జెప్పి ఒక నది వద్దకు వచ్చిద్ది. ఆ నదీ దేవత మందాకిని దేవనమాట. ఆమెను పిలిస్తే ఆ దేవత బయటకి వస్తదనమాట నదిలో నుంచి. దయచేసి అడవిలో జీవాన్ని దాన్ని తిరిగి తీసుకురావటంలో నాకు సహాయం చెయ్యి. నాతో పాటు నువ్వు భూమి మీదకు రా అని చెప్పి ఎంతో వినయంగా అర్థిస్తదనమాట. హ్మ్. నన్ను ఇక్కడ ఇంత సుందరంగా, ఇంత బాగుంటే, ఈ ప్లేస్ వదిలి నన్ను ఆ నిర్జీన ప్రదేశానికి ఎట్లా రమ్మంటున్నారు? అక్కడంతా నిర్వీర్యం అయిపోయింది గదా! అంతే గదా! ఇప్పుడు మనల్ని ఎక్కడికన్నా ఎళ్ళమంటే అక్కడ వసతులన్నీ బావున్నాయా? అక్కడ వసతులు సరిగ్గా లేకపోతే నేనెట్లా వెళ్ళగలను అక్కడికి అంటాం గదా! అట్లానే నదీమాత ఏమడుగుతుంది? అక్కడ ఇంత బాగుంటే నేను ఈ ప్లేస్‌ని వదిలి అక్కడికెలా రానమ్మా అంటుంది. అయితే అమ్మ ఎంతో బాధతోటి చెప్తుందనమాట. ప్రేమతోటే రా నువ్వు అక్కడికి. అక్కడ చెట్లు, జంతువులు, నీళ్లు లేక ఎంత బాధగా పడుతున్నాయి. మానవులకు కూడా ఆహారం లేదు. ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి. కనుక నువ్వు ప్రేమతో రా అమ్మా!
ఎందుకు రావాలంటే ప్రేమతో రా. ఆ ప్రేమను అక్కడ చూపించు అని చెప్పి. ఆ భక్తికి ఆ దేవత చలించిపోయి, సరే వస్తాను. అయితే ఇక్కడ ఎలా అయితే ఈ జీవం తొణికిసలాడుతుందో, అక్కడ ఆ చెట్లని చిగురించి అంతా కూడా అట్లా ఉండేట్లు చెయ్యి. అప్పుడు నీరు అవసరం కదా! అది అలాగే ఉండాలంటే. అప్పుడు నేనొస్తాను అని జెప్తుంది. సరేనని జెప్పి అనసూయ మళ్ళీ సరేనని జెప్పి మాట తీసుకొనొచ్చేసి వీళ్ళెక్కడైతే కుటీరం నిర్మించుకున్నారో దాని ఎనకే ఒక కొండుండేదనమాట. అదెట్లా సూది మొనలాగా. మానవ మాత్రులెవ్వరూ కూడా ఆ కొండ పైకి ఎక్కటం సాధ్యం కాదు. కానీ ఈ అనసూయ మాత ఈ జీవం తేవటం కోసము ఆ నిర్వీర్యం అయిపోయిన ఆ భూమి అంతా సస్యశ్యామలం చెయ్యాలి అని జెప్పి పట్టుదలతోటి ఆ కొండ పైకెక్కి కూర్చొని ఎన్నో సంవత్సరాలు తీవ్ర సాధన జేసింది. అయితే దేవతలు ఆమె ధ్యానాన్ని భంగం జేయటానికి రకరకాల ప్రయత్నాలు జేసేవాళ్ళు. అదేంటి ఆమె అంత కష్టపడి ధ్యానం జేస్తుంటే ఆమెని అలాగా లే ధ్యానం నుంచి లేపేయడం, విఘ్నాలు కలిగించటం భావ్యం కాదు కదమ్మా! అని జెప్పి పిల్లలడుగుతారనమాట. లేదు నాయన వాళ్ళేంటంటే ఆళ్ళ డ్యూటీ అది. ఆ పరీక్షలకి తట్టుకొని ఎంతవరకు ఆమె నిలబడగలదు. అంటే ఒక సామాన్య మానవురాల్లాగే వాళ్ళు చూసారు. కానీ అమ్మ అవన్నీ కూడా తట్టుకొని తను ఓహ్! ఆ తపోశక్తితోటి ఆ చెట్లను చిగురింపజేసి, అడవంతా కూడా సుందరంగా ఆ లోకంలో ఎలా అయితే ఉందో అలాగే జేసేస్తది. అంటే ఆవిడ ఇక్కడికి తపస్సులోకెళ్ళిపోయిన తర్వాత చాలా సేపు అంటే ఈ పిల్లలిద్దరు కూడా బయటికొచ్చేస్తారు ధ్యానంలో నుంచి. మేము చాలా సేపు ధ్యానం చేశాము కదా! అంటారు. అంటే ఆ ధ్యానం దేనికి? త్యాగము, ఆహారాన్ని, నిద్రను వదిలేయటమే కదా! ధ్యానం చేయటము అంటే అని జెప్పి అడుగుతారనమాట. లవుడు అడుగుతారు. అవి ఎన్నో రూపాల్లో ఉన్నా కూడా అవన్నీ కూడా లక్ష్యం ఒకటే. అదేంటంటే హ్మ్. అది ఇచ్చిన బలీయం చేసుకోవటం. ఆళ్ళకన్నీ కూడా నేర్పుతుందనమాట. అడుగుతుంది వాళ్ళకి. ఒక లక్ష్యం కోసమే ఇదంతా గూడా చేస్తారు. కాబట్టి అదేంటో మీకు జ్ఞాపకం ఉందా అంటే, ఒక అది మన ఇచ్చెను బలీయం జేయటం. మళ్ళీ మాత మానవ ఇచ్చలో ఎంత బలీయమైన శక్తి ఉందంటే, సూర్యదేవుడు యొక్క ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే బలీయమైన శక్తి ఉందట. చూడండి మాస్టర్స్. అందరిలో కూడా ఈ ఇచ్ఛాశక్తి మనం బలంగా కోరుకొని దాన్ని వెలికి తీయటం. అంటే ఇంక సూర్యుడి శక్తి కన్నా కూడా ఇంకా చాలా బలీయంగా ఉందట ఆ శక్తి. అయితే ఇది ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. అది లోపల మోయబడి ఉంది. తపస్సు ఇచ్ఛాశక్తి యొక్క శక్తిని వెలికి తీస్తుంది. ఈ విషయం మీరెప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. హ్మ్. అంటే ఈ ఈ ప్రతి ఒక్కళ్ళ లోపల అది మూయబడి ఉంది. లోపల సూర్యుని శక్తి కన్నా కూడా ఇంకా బలీయంగుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి మనం ఏం జేస్తాం, అది చేత గాదు, నాకిది చేత గాదు, నేను చేయలేను. అమ్మో! నేను క్లాసులు చెప్పటమా? ఇట్లా మనకి అన్నీ ఒకటని కాదు. నేను చెయ్యలేనేమో, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఇది అదే మనం నేనెందుకు చేయలేను? నేను చేయగలను అని జెప్పి మనం ప్రయత్నం మొదలుపెట్టి, దాని మీద స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు వస్తుందా? రాదా? ఇప్పుడు కాసేపు కళ్ళు మూసుకు కూర్చో అంటే, అమ్మో! నా వల్ల కాదు అంట. కొంచెం సేపు కూర్చోండి 5 నిమిషాలు, ఆ తర్వాత 10 నిమిషాలు. ఎందుకు సాధ్యం కాదు? నేను చేయగలుగుతాను అని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా నిలబడతామో, అప్పుడు లోపల ఉన్న ఆ ఇచ్ఛాశక్తికి బలం చేకూరుతుంది. ఏదైనా సాధ్యమే. కాళ్ళు లేనోళ్ళు, ఇంకా చేతులు లేనోళ్ళు ఎంత చక్కగా కొన్ని పనులు వీడియోలు చూస్తుంటే వాళ్ళకెక్కడి నుంచొచ్చింది? వాళ్ళలో ఆ ఇచ్ఛాశక్తిని తెచ్చుకోవటం వల్లే. ఒక స్త్రీ తను
బిడ్డ కారు కింద పడిపోతే, ఆ టైంలో ఆవిడ ఆ కారుని ఇలా లేపేయడం. అది నిజంగా కారుని లేపటం అంటే అది ఒక 10 మంది బలంగా ఉన్న పురుషులైనా దాన్ని లేపాలంటే కొంచెం కష్టం. జాకీ ఏసి ఎంతో. కానీ తన బిడ్డ ఆ కారు కింద ఉంది అని జెప్పి తనలో ఎక్కడి నుంచొచ్చిందది? అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా అనంతమైన శక్తి ఉంది. ఆ ఇచ్ఛాశక్తిని పత్రిజీ గారు చేస్తున్నదే అదే. కళ్ళు మూసుకు కూర్చోండి. మీరేం చెయ్యొద్దు. మీ లోపల ఉన్న ఆ శక్తికి అదే బయటకొస్తుంది. కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నామా, మన ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. బయట విషయాలు భౌతికంగా బయట చూసేదేం లేదు. కళ్ళు మూస్తే నీకన్నీ సిద్ధిస్తాయి. నీకన్నీ వస్తాయి అని జెప్పి. అంటే ఇదే గదా! భక్తికి కూడా బలం చేకూరుస్తుందా అని జెప్పి ఆ పిల్లలు అడుగుతున్నారనమాట. అది మానవులకు ఇవ్వబడిన వరమైతే చాలా మంది మనుషులకి ఆ వరం గురించి తెలీదు. ఇచ్చిన మేల్కొల్పటానికి ఎంతో సాధన, శిక్షణ అవసరము. ఋషులకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. అంటే చూడండి చాలా మంది ఋషులను ఎంతో సాధన చేసిన వాళ్ళు ఎన్నెన్నో చేస్తుంటారు. హ్మ్. అంటే ఇక్కడ ఉంటారు, ఇంకో చోట ఉంటారు, ఇంకో చోట ఉంటారు. అది ఇంత సాధన ద్వారా మహావతార్ బాబాజీ గాని. కా ఏ రూపం గావాలంటే ఆ రూపం గూడా వాళ్ళు తీసుకోగలుగుతారు. ఎట్లా? ఈ సాధన, సరి అయిన శిక్షణ చేసి వాళ్ళదంతా సాధించారు. ఋషి అనసూయకు ఆ ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాలు సాధనకు అంకితమై దాన్ని సాధించిందనమాట. అంటే ఆవిడ ఆ కొండ మీదకెక్కి కూర్చొని నిద్రాహారాలు మాని, ఆ ధ్యానంలో కూర్చొని ఆమె కదలలేదు, మెదలలేదు. దేవతలొచ్చి ఎంత ఆమెని ఇచ్చేస్తున్నా లేవలేదు. వీళ్ళకి తెలీదు కదా చిన్న పిల్లలు. అట్లా ధ్యానానికి భంగం కలిగించటం మంచిదిగా ఎందుకు అట్లా చేయటం తప్పు కదా అంటే, ఆ పరీక్షకి తట్టుకొని ఆవిడ ఉంటుందా లేదా అని జెప్పి. అక్కడ మళ్ళీ చెట్లు చిగురించడం ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మందాకిని ఆ దివ్యలోకాల్లో ఉన్న నది దగ్గరికి, ఆ దేవత దగ్గరికెళ్తది. అయితే ఆవిడేంటంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినియి గదా! మర్చిపోయింది మందాకిని దేవి. అయితే అక్కడిదంతా చూపించేసరికి చూసి తప్పకుండా నేను వస్తాను. అంటే ఈ మానవాళికి, ఈ విశ్వానికి సేవ చేసుకుంటాను నేను కూడా అని జెప్పి ఆవిడ అంటే ఈ లోక కళ్యాణం కోసం ఎన్నో సంవత్సరాలు నిద్ర ఆహారాలు మాని తపస్సు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా! నువ్వింత చేశావు ఈ మానవాళి కోసము. నీ ప్రేమ ఎంతో గొప్పది అని జెప్పి మందాకిని దేవి కూడా భూమి మీదకొచ్చి అక్కడ తన నీరు అంటే అదంతా మళ్ళీ ఈ మరి నీళ్లు లేకపోతే ఆవిడ ఎంత సృష్టి చేసినా అది ఉండదు కదా! ఆ మందాకిని నదిని అనసూయ మాత తన జ్ఞాన శక్తితోటి భూమి మీదకి రప్పించింది. మీ తండ్రి గారు నేను ఆమె అంటే అత్రి మహర్షి, అనసూయ ఆశ్రమం దగ్గరికి వెళ్తారనమాట. ఆమె సృష్టించిన ఆ దేవలోకం ఎంత అద్భుతంగాను అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు గదా! ఆ భూమి మీదే సృష్టించిన ఆ ప్లేస్‌లోనే వాళ్ళు అక్కడే ధ్యానం చేసుకొని, అక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఉంటారు. ఎంత నది నీరు ఎంత అంటే అడుగున ఏమేమి ఉన్నది కూడా కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆ నీరు అంత స్వచ్ఛంగా ఉంటాయి. దాని మీద బాతులు తిరుగుతూ మళ్ళీ అక్కడ ఉన్న నెమళ్ళు, కప్పలు, తాబేళ్ళు, కుందేళ్ళు ఇవన్నీ ఆ అరుపులు ఎట్లా అంటే మధురమైన గానము. అంటే 2 కళ్ళు చాలవు ఆ ప్లేస్‌ని చూడటానికి. అంత మనోహరంగా ఉంది. అంటే ఆహ్, ఆ సో, అదంతా చూసి చాలా ఆనందం ఇదంతా ఎట్లా సాధ్యమైంది? అనసూయ మాత యొక్క ఎంతో త్యాగం చేసి ఆవిడ సాధించిందనమాట. అంటే ఇక్కడ అసాధ్యము అనే దానికి తావు లేదు. ఏదైనా సాధ్యమే. సృష్టిలో జరుగుతుంది. అది మనం పట్టుదలతో మనం చేసినప్పుడు. అయితే మీరు ఎప్పుడు కూడా ఆవిడ యొక్క ప్రేమ ఎలా అయితే కురిపిస్తుందో ఈ ఈ భూమి మీద, మీరు దాన్నెప్పుడు మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మనం కూడా అలాగే ప్రేమను చూపించాలి.
అందరి పట్ల అదే ప్రేమతత్వంతో ఉండటం కోసం అమ్మ వాళ్ళకి ఎంతో చక్కగా ఇవన్నీ కూడా నేర్పుతుంది. పిల్లలకి శిక్షణ ఇస్తుందనమాట. అయితే ఎప్పుడో ఒకప్పుడు మేము ఆవిడని కలుసుకోగలమా అని అడుగుతున్నారు. అంటే అది జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను అని చెప్పి మాతో నిశ్శబ్దంగా ఉండి, అది నా కోరిక అని లోపల అనుకుంటుందనమాట. నేను ఈ భూమిని విడిచి వెళ్ళే ముందు ఆమెను నేను ఒకసారి కలవాలని కోరుకుంటున్నాను. నా కోరిక ఇదేను. అనసూయ అంటే తన లోపల అను అనుకుంటుందనమాట. అనసూయ మాతకి చెప్తుంది. అయితే ఈ అమ్మ ఎప్పుడైతే అలా అనుకుందో ఒక మధురమైన వాయువు అలా వీళ్ళని తాకి వెళ్ళిపోతుందట. అక్కడ తదాస్తు అని జెప్పి ఒక సమాధానం కూడా మాటకొచ్చింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కథ మామూలే. మాకు కథ చెప్పు. ఏం కథ చెప్పాలి? అంటే ప్రతిరోజు కూడా సీతామాత చేత కథలు చెప్పుకునేది. ఆమె ఈ ఋషిమునుల కథలన్నీ కూడా చెప్తూ ఉండేదనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా మందాకిని నది అనసూయ మాతల గురించి కథే చెప్పమంటారు. నిన్ననే కదా విన్నారు. రోజు అదే వింటారు. మీకు వశిష్ఠ మహర్షి అరుంధతి అమ్మ కథలు చెప్తానంటే, సరే, సరే ఆ కథ చెప్పు. మాకు కూడా ఇష్టమేను అని చెప్పి అడగంగానే, వాళ్ళు మిమ్మల్ని కలిసారు మీకు గుర్తుందా అని అడుగుతుంది. మాకు గుర్తులేదంట. అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు వశిష్ఠ మహర్షి, అరుంధతమ్మ వచ్చి వీళ్ళని చూసి ఎళ్తారనమాట. మీకు చిన్నగా ఉన్నారు కాబట్టి మీకు గుర్తులేదు. వాళ్ళిద్దరూ చాలా వివేకవంతులు. ఈనేంటి వశిష్ఠ మహర్షి ఏ ఆయుధాన్నైనా తిప్పి కొట్టగల ఆహ్, మంత్రాన్ని ఆయన దివ్యలోకం నుంచి అంటే అంత సాధన చేసి ఆయన వాటిని పొందాడు. అంటే ఎవరు ఏ ఆయుధం అన్నా ప్రయోగించని. దాన్ని విచ్ఛిన్నం చేయగలిగిన మంత్రం ఈయన ఆ సాధన ద్వారా పొందాడనమాట. అంత శక్తి ఆయన దగ్గరుంది. అమ్మకేముంది అరుంధతమ్మకు వితరణ అంటే అందరికి ఎంతమందన్నా రాని, అందరికీ కూడా ఆహారాన్ని అందించటం. అన్నం పెట్టటం అన్నమాట. ఆమె భోజనం పెట్టగలదు. మీరు 1,00,000 మందెళ్ళండి, ఎంతమందన్నా ఎళ్ళండి పెట్టగలదు. అయితే వాళ్ళ దగ్గరికి ఒకరోజు కౌశికుడనే ఒక మహారాజు ఇది వినే వస్తాడు. అంటే చెప్పకుండా కొన్ని వేల మంది సైన్యాన్ని తీసుకొని వీళ్ళ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇంక వాళ్ళేంటి ఆదరించటమే గదా! ఆవిడ అందరికీ భోజనాలు పెడుతుంది. తర్వాత ఈళ్ళడుగుతారు. ఇదెట్లా సాధ్యమైంది? మేము చెప్పలేదు ముందు. ఇన్ని వేల మందికి మీరెలా పెట్టగలిగారు? రాగానే అని అడిగినప్పుడు, అందులో రహస్యం ఏంటో చెప్పమన్నప్పుడు, చాలా మర్యాదగా అరుంధతమ్మ చెప్తుందనమాట. ప్రభు ఆశీర్వాదం వల్లే నాకిది సాధ్యమైంది అని. అయితే వాళ్ళ సైనికుల్లో ఒకతను చెప్తున్నాడనమాట. వశిష్ఠ మహర్షి వద్ద ఒక పవిత్రమైన ఆవుంది. అది కామధేనువు. అది ఎన్నో పాలిస్తుంది. అందువల్లే వీళ్ళిదంతా చేయగలుగుతున్నారు. మహిమ గల ఆవుంది వాళ్ళ దగ్గర అని జెప్పి అన్నప్పుడు, నాకు దాన్ని బహుమతిగా ఇవ్వమని అడుగుతాడు. అడిగితే ఆహ్, వశిష్ఠ మహర్షి క్షమించండి. అది అరుంధతిమ్మకే అది సొంతం. ఆవిడకే తప్ప ఇంకొకళ్ళకి అది ఉపయోగపడదు అని జెప్పి చెప్తాడనమాట. అయితే మహారాజు కదా! నేను అడిగితే తిరస్కరిస్తారా? అంటే మహారాజు అడిగాడు అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఆయన మొదటిసారి ఆ తిరస్కారం పొందేసరికి ఆగ్రహం వచ్చేసిద్ది. ఇవ్వటాని అంటే ఆయన అదెప్పుడూ ఆ సైనికుల్ని పంపించి ఆమెను పట్టుకురమ్మంటాడు. అప్పుడు అరుంధతమ్మ ఏమంటుందంటే, అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చూసుకొని వాళ్ళిద్దరిది ఒకటే మనసనమాట. అప్పుడేం చేయాలో ఆవిడకి తెలుసు గాబట్టి, ఆయన ముందు నిలబడి, "మహారాజా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆవును నా నుంచి వేరు చేయొద్దు. అది నా బిడ్డ లాంటిది. అంటే నా కూతురులాగా నేను చూసుకుంటున్నాను. మమ్మల్ని విడదీయటం న్యాయం కాదు. మీకు ధర్మం కాదిది" అని జెప్పి అంటుందనమాట. ఆయనేంటి విచక్షణ కోల్పోతాడు. ఎందుకంటే, ఒక విలువైన వస్తువు రాజు దగ్గరుండాలి అన్న దాంతోటి. వీళ్ళిద్దరి మధ్య అప్పుడు యుద్ధానికొచ్చేస్తాడు.
తీసుకెళ్ళొద్దన్నది కదా! అయితే యుద్ధం చేయమని. అయితే వశిష్ఠ మహర్షికి ఎంతో శక్తి ఉంది గదా! ఆయన ఏ ఆయుధం అన్నా ఉపయోగించని. దాన్ని అక్కడే నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఇంకా ఎక్కువ కోపం పెరిగిపోతదనమాట. అంటే నా భౌతిక శక్తి కన్నా ఈయన చేసిన తపశ్శక్తే ఎక్కువగా ఉంది. కాబట్టి నేను కూడా గాఢ ధ్యానాల్లోకెళ్ళి ఆ శక్తిని పొందాలని జెప్పి సాధన జేయటం మొదలుపెట్టి, ఆ స్వయంగా శక్తి సంపాదించుకొని ఏం జేస్తాడు, నన్ను వీళ్ళు కాదన్నారు. కాబట్టి వాళ్ళ 100 మంది పిల్లలు గోవునివ్వలేదు కదా! కాబట్టి వాళ్ళ నూరుగురు పుత్రుల్ని ఆ శక్తి తనేదైతే సంవత్సరాల తరబడి సాధన జేసి పొందిన శక్తితోటి అప్ వాళ్ళ కొడుకులందరిని చనిపొమ్మని శపిస్తాడు. ఆ కుమారుల మొహంలో అంటే బాధ, భయాన్ని చూస్తది. ఆళ్ళందరూ చనిపోతారనమాట. అయితే చూసారు ఇక్కడ వాళ్ళు దాన్ని ఎదుర్కోగలిగిన శక్తుంది. కానీ వీళ్ళు సాధన ద్వారా పొందిన తపశ్శక్తి వల్ల వచ్చిన శాపాన్ని నిర్వీర్యం చేయటం అనేది తగదు. ఒక ఋషి శాపాన్ని తిప్పికొట్టకూడదు అనేది. అందువల్ల వీళ్ళు సైలెంట్‌గా ఉండిపోతారనమాట. అంటే మనకి సారు ఈ కౌశికుడు ఎవరో కాదు. విశ్వామిత్ర మహర్షే కదా! ఆయన తన తపశ్శక్తిని అంత సాధన చేసి, ఆ కోపానికి ఆయన దాన్ని వాడేసుకున్నాడు. అది అయిపోయింది. ఆ శక్తంతా నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ మనం గూడా ఎంతో సాధన చేసి మన వాక్కు, మన మాట, మన భావన ఏది ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు నిరంతరం చెక్ చేసుకోవాలి. మనం ధ్యానం చేసాము అంటే మనకి సార్ చెప్తూ ఉంటారు కదా! వంశీ సార్. ఎవరన్నా ధ్యానం చేయని. ఆ సిద్ధులు ఆ సాధన ద్వారా వచ్చేది అన్నీ పొందే హక్కు మంచివాళ్ళు చేయని, చెడ్డవాళ్ళు చేయని. అదే శక్తి అంటే విశ్వంలో ఉన్న నియమం అది. ఎవరన్నా సాధన చేయని శక్తొస్తది. దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాము అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వారం ఇంకా దీన్ని విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన నాకు శ్రద్ధగా విన్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.